కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ఏపీలో జోరుగా ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏపీ టాప్ 10 న్యూస్ లో చూద్దాం. కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వ హాస్పిటల్లో టాటా డిఐఎన్సీ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులతో సీఎం వర్చువల్ మీటింగ్ లో పాల్గొని వారికి కీలక సూచనలు చేశారు. ప్రజలందరికీ ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు సీఎం. రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం తమదన్నారు సీఎం చంద్రబాబు. రైతులకు ఏం చేయాలో చేస్తామని, కేంద్ర సాయం కూడా తీసుకుంటామన్నారు. వైసీపీ హయాంలో కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదని, రైతుల సమస్యలపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎంపీ కె లక్ష్మణ్. గత సర్కార్తో పాటు పాత పాలక మండలిపై విమర్శలు గుప్పించారు. పవిత్రమైన ఆలయాన్ని అవినీతిమయం చేశారని, దీంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన అవకతవకలపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాల్యం, ములకలేడు, తిప్పనపల్లి గ్రామాల్లో ఇంటింటికి సుపరిపాలన ప్రచారం కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. సూపర్ 6 కరపత్రాలను ఇంటింటికి వెళ్లి వివరించారు ఎమ్మెల్యే. ఏపీలోని అన్ని రైల్వే స్టేషన్స్ లో ఈగల్ జీఆర్పీ టీం విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి గంజాయిని ఈగల్ టీం సీజ్ చేసింది. ఏపీ డీజీపీ ఆదేశాలతో రాష్ట్ర డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఈగల్ టీం చీఫ్ ఆర్కే రవి తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ఉగ్ర స్థావరాలపై పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. ఉగ్రవాదులు అబూబాకర్ సిద్దికి భార్య సైరాబాను, మహమ్మద్ మన్సూర్ అలీ భార్య షమీం కు రాయచోటి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మన్యం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షానికి ప్రధాన గెడ్డలు, కొండవాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, నదులు జలకళను సంతరించుకున్నాయి. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద వరద నీరు క్రమంగా పెరుగుతుంది. మోతిగూడెం పొల్లూరు జలపాతం వద్ద కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలోని పొల్లూరు జలపాతం వద్ద కొండవాగులు ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకాన్ని తాత్కాలికంగా పోలీసులు నిలిపివేశారు. మరోవైపు దేవీపట్నం గండిపోచమ్మ ఆలయం వద్ద వరద నీరు చుట్టుముట్టింది. విఆర్పురం మండలం పోచవరం నుండి పాపికొండలకు వెళ్లే విహారయాత్రకు సైతం అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యానం గౌతమి గోదావరిలో మత్స్యకారుడి చేతికి 150 కిలోల బరువున్న భారీ టేకు చేప చిక్కింది. దీన్ని అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఈ చేపను వేలంపాటలో 17,000కు దక్కించుకున్నారు. పొన్నాడ భద్రం అనే వ్యక్తి క్యాన్సర్, గుండెపోటు నివారణకు దీన్ని ఆహారంగా తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.